బ్రహ్మణ్యుడు పుట్టడం కాదు, అసలు ఎవడూ పుట్టడం అయిపోయింది. ఎందుకని? మన్మధుడు లేడు. ఇది ఎక్కడి ప్రారంధం వచ్చి పడిందిరా? మహోత్సాహం, ఇంద్రుడి యొక్క మహోత్సాహానికి ఇంత ఉత్పాతం వచ్చింది. కాబట్టి మళ్ళీ మనం ఏదో దీనికి పరిష్కారం ఆలోచించాలి. ఎలా? మళ్ళీ సృష్టి జరగాలి అంటే మళ్ళీ మన్మధుడు బతకాలి, మళ్ళీ మన్మధుడు బ్రతకాలి, మళ్ళీ బాణాలు చేత్తో పట్టుకోవాలి, మళ్ళీ పునఃసృష్టికి అందరి మీద బాణం వేయడం మొదలుపెట్టాలి. ఈ క్రియ ఎలా నడుస్తుంది? దేవతలందరూ తల పెట్టుకుని బెంగ పెట్టుకుని ఉన్నారు, తలలు పట్టుకుని. ఇప్పుడు నేను పార్వతీ కళ్యాణం నుంచి కొంచెం పక్కకి వెడుతున్నాను, కొద్దిగా తత్వాన్ని ఆవిష్కరించడానికి. జగదంబ అందుకే హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. ఏ పార్వతీదేవి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, ఎందుకు వెళ్ళిపోయింది అంటే అప్పటికి ఆమె చిన్న పిల్లగా ఉంది, ఇంకా పెళ్లి కాని పిల్లగా. తండ్రి ఏం చెప్తే చెయ్యాలి ధర్మం. అందుకని తండ్రి తోడ్కొని చనంగాని సీతాద్రికిన్, ఆ తండ్రి తీసుకుని వెడితే ఆవిడ హిమాలయాలకు వెళ్ళిపోయింది, అంతఃపురానికి. ఇప్పుడు అక్కడ పరమేశ్వరుడు లేడు. అందుకని ఆవిడ ఏం చేసిందంటే, పెళ్లి కాని పిల్లగా ఉన్న తత్వత ఆమె జగదంబ. ఆమె ఈ మన్మధుడికి ఒక వరం ఇచ్చింది. నిన్ను నా భర్త కాల్చేశాడు, రూపం లేదు, కానీ నువ్వు లేకపోతే లోకాలలో సృష్టి లేదు, అందుకే నీకు ఒక వరం ఇస్తున్నాను. మా ఆయన కాల్చిన వాడిని నేను బతికించకూడదు, కాబట్టి నీకు రూపం ఉండదు, నీకు శక్తి ఉంటుంది, కంటికి కనపడకుండా తిరుగుతుంటావు, రతీదేవి కంటికి మాత్రమే కనపడతావు, నీ భార్య కంటికి కనపడుతూ ఉంటావు, ఇతరుల కంటికి కనపడవు. పూర్వం మన్మధుడు కనపడితే అబ్బా ఎంత అందగాడో అనేవారు. కందర్ప దర్ప అంటుంటాం కదా మనం, కందర్పుడి యొక్క దర్పం అంటే మన్మధుడు నేను ఇంత అందగాడిని అని ఆయనకి అతిశయం. అంత అతిశయం ఉన్నటువంటి, అంత అందం ఉన్నటువంటి మన్మధుడు కాలి బూది అయిపోయినా రతీదేవికి కనపడతాడు. ఇప్పుడు ఆయనకి ఎంత శక్తి అమ్మవారిచ్చిందంటే, ఇలా ఆవిడ అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు శంకరాచార్యుల వారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఆవిడ మన్మధుడి దగ్గర ఉండేటటువంటి ఆయుధాలు అంత బలహీనం. ధన పౌష్పం, పువ్వులతో కూడిన ధనస్సు, మౌర్వీ మధుకరమయీ, వెనకాల ఉండేటటువంటివి ఆ వింటినారిగా తుమ్మెదల బారు. ఎదురుగుండా పువ్వులు ఉంటే వెనకాతల 9 లైన్లో నిలబడతాయా? అయినా ఆయనదంత బలహీనమైన ధనస్సు, ఉన్నవి 5 పువ్వుల బాణాలు. స్నేహితుడు చూస్తే వసంతుడు, ఏదో ఆయన చైత్ర వైశాఖ మాసాల్లో ఉంటాడు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఉండేవాడు కాడు. ఇన్ని బలహీనతలు ఆయనకున్నా ఆయన మాత్రం జగదిదమనంగో విజయతే. సంసారాలు విడిచిపెట్టి ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడానికి విడిపోయినటువంటి వాళ్ళ మీద మన్మథ బాణం పడ్డా సరే భ్రష్టులైపోతారు. అంత శక్తి కలిగిన వాడు అయ్యాడు. ఎందువల్ల అయ్యాడు? అపాంగత్తే లబ్ధ్వా. అమ్మవారు ఆ కాలిపోయిన మన్మధుని వంక పరమ ప్రీతితో, దయతో, కారుణ్యంతో, వాత్సల్యంతో ఇలా చూసింది. అపాంగత్వే, కడగంటి చూపు, ఇలా కూడా చూడలేదు, ఇలా చూసిందంతే. అలా చూసినంత మాత్రాన అంత శక్తివంతుడయ్యాడు. ఇప్పుడు ఆవిడంది, బుద్ధిహీనుడా, నువ్వు చెరుకు విల్లు బాణాలు పట్టుకుంటే పరమశివుడి మీద వేయగలవా? నీ చేతిలో చెరుకు విల్లు పుష్పబాణాలు ఉంటే పరమశివుడు లొంగడు. పరమశివుణ్ణి లొంగ తీయడానికి ఆ చెరుకు విల్లు, ఆ 5 బాణాలు నా చేతుల్లో ఉంటే లొంగుతాడు. నేను పట్టుకున్నానా శివుణ్ణి కాముకుణ్ణి చేస్తాను, కామేశ్వరుణ్ణి చేస్తాను. నువ్వు పట్టుకున్నావా కాల్చేస్తాడు. నీ బాణాలు పనికిరావు, అవే బాణాలు నేను వెయ్యాలి. అందుకే కామాక్షిగా, లలితా త్రిపుర సుందరిగా ఆ తల్లి అవే పట్టుకుంటుంది. చెరుకు విల్లు 5 పుష్ప బాణాలే పట్టుకుంటుంది. ఇప్పుడు ఆవిడ చెరుకు విల్లు 5 పుష్ప బాణాలు పట్టుకుంటే పరమశివుని యొక్క మనసు కదపగలిగిన తల్లి శివకామ సుందరి. శివకామ సుందరిగా ఆవిడ ఉంది కాబట్టి మనందరం పుట్టాం పిల్లలం. కాబట్టి మనకి అఖిలాండీశ్వరి. ఆవిడ పట్టుకున్న పుష్పబాణాలు, ఆవిడ పట్టుకున్న చెరుకు విల్లు పరమశివుణ్ణి తండ్రిగా తెచ్చి కూర్చోబెట్టడానికి.
మన పాలిట చెరుకు విల్లు పుష్పబాణాలు ఎలా పనికొస్తాయి అంటే మనకి మన మనసుని పరమేశ్వరుని వైపుకి తిప్పగలిగినదై మనకున్న పంచతన్మాత్రలు శబ్ద స్పర్శ రస రూప గంధములు 5 భగవంతుని వైపుకి తిప్పగలిగినదై భగవంతుని వైపుకి దారి చూపించగలిగినదై మన పట్ల నిలబడుతుంది. అదే చెరుకు విల్లు పుష్పబాణాలతో. చెరుకు అశాంతం తీపి, కోరికలు తీపి. ఇంతవరకు లౌకికమైన కోరికలతో తిరిగాడు. ఇప్పుడు భగవదారాధన సంబంధమైన కోరికలతో తిరుగుతున్నాడు. ఇతపూర్వం శబ్ద స్పర్శ రస రూప గంధములు 5 తన్మాత్రలు తను లౌకికమైన కోరికలతో అనుభవించాడు. ఇప్పుడు శబ్దము వింటే ఈశ్వర శబ్దం వినాలి. ఏదైనా నోట్లో వేసుకుంటే భగవంతుడికి నివేదన చేసి నోట్లో వేసుకుంటాడు. ఎప్పుడైనా ఏదైనా చూస్తే అందులో భగవంతుడిని చూస్తాడు. ఏదైనా వాసన చూడాలి అంటే ఒక జాజిపూల మాల తెచ్చి పూర్వం తను వాసన చూసేవాడు. ఇప్పుడు పరదేవత కాళ్ళ మీద పెట్టి కళ్ళకద్దుకుని వాసన చూసి తల మీద పెట్టుకుని భార్యకి ఇస్తాడు, నువ్వు సిగలో పెట్టుకో అని. ఇప్పుడు ఏ వాసనైనా భగవత్ సంబంధంగా అనుభవిస్తాడు. ఇప్పుడు ఆ తల్లి చేతిలో చెరుకు విల్లు 5 పుష్పబాణాలు ఉంటే మనందరినీ కూడా భగవంతుని వైపుకి తిప్పగలిగినవై ఉంటాయి. అవే 5 పుష్పబాణాలు చెరుకు విల్లు మన్మధుడి చేతిలో ఉంటే మన్ని పడగొట్టేవై ఉంటాయి. అయితే ఇక్కడ మీకు అనుమానం వస్తుంది, నాకు తెలుసు. అసలు ఆవిడ బతికించకపోయి ఉంటే ఈ గొడవ లేదు కదండి మనకి. మనం పుట్టే ఉండేవాళ్ళం కాదు. కాశీ రావడం, విశ్వనాథుడిని సేవించడం, పాపాలు పోగొట్టుకోవడం, గంగలో దూకడం, అక్కడ స్నానం చేయడం, ఎందుకు వచ్చిన అల్లరి మనకి ఇదంతా? ఏం అక్కర్లేదుగా. నువ్వు పెద్ద మనగాళ్ళ వేదికెక్కి కూర్చోవడం, మేము వినడం, ఎందుకు ఈ అల్లరంతా? ఆవిడ మన్మధుడిని బతికించకపోతే అసలు మనకి జన్మ లేదు. హాయిగా శివుడితో కలిసి ఉండేవాళ్ళంగా. ఎందుకు బతికించింది ఆవిడే? అంటే ఆవిడ బ్రతికించింది కాబట్టే మనకు ఒక గొప్ప అనుగ్రహాన్ని కూడా ఇచ్చింది. జీవుడు తను చేసిన కర్మ తాను అనుభవించేయాలి. తను చేసిన కర్మ తాను అనుభవించేయాలంటే ఏం చేయాలి? పితృరుణాన్ని తీర్చుకోవాలి. ఈ శరీరంతో వచ్చి పితృరుణాన్ని తీర్చుకోవాలి అంటే బిడ్డల్ని కనాలి. బిడ్డల్ని కని సచేల స్నానం చెయ్యాలి. కొడుకు పుట్టినప్పుడు కొంచెం ఎత్తైన ప్రదేశంలోంచి కట్టుకున్న బట్టలతో నీటిలో దూకుతారు. దూకితే నీరు ఇలా పైకి లేస్తే పితృదేవతలు చూస్తారు. ఆ సింహాసనాన్ని ఆరాధించడానికి వీడు కొడుకుని కన్నాడని పితృరుణం నుంచి విముక్తి చేస్తారు. ఇప్పుడు పితృరుణం నుంచి విముక్తి పొందడానికి సంతానాన్ని కనడం కోసమని కామము మనకి కావాలి. ఆ కామము నువ్వు అనుభవించి దాని వలన సంతానాన్ని కని పితృరుణం నుంచి విముక్తుడవై ఈ కామము వలన కలిగే సుఖము పెద్ద సుఖమా అన్న వైరాగ్యాన్ని సాధన చేత పొంది పరమశివుణ్ణి చేరిపో. ఇందుకు ఆవిడ కామాన్ని ఇచ్చింది, అందుకు మన్మధుణ్ణి బతికించింది. అలా మన అనుగ్రహించాలనుకుంది. ఇప్పుడు కామాన్ని మీరు ఇంకొకలా అంటే ఎప్పుడూ కామానికి వశులైపోయారనుకోండి, అప్పుడు ఆవిడ వరం ఇచ్చింది. అమ్మా, నువ్వేమో కామాన్ని ఒకందుకు ఇచ్చావు, నేనేమో ఆ కామానికి దాసుడనైపోయాను. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని తుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర. అమ్మా, ఈ కోరికలు తీరట్లేదు కాబట్టి నువ్వే అనుగ్రహించు. ఇప్పుడు ఆవిడని శరణాగతి చేసినా సరే ఆ కామాన్ని భగవత్కామంగా మారుస్తుంది, భగవంతుని యందు కోరికగా మారుస్తుంది. అందుకే అలివిమాలిన కామము మనకి శత్రువు అని గ్రహించగలిగితే చాలు. పెద్దలు ఒక ఉపమానం చెప్తుంటారు. ఎప్పుడు యుద్ధం జరుగుతోంది, రాజుగారు భద్రగజం మీద నిలబడి శూలం పట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. ఒక సిపాయి కనపడ్డాడు. ఇలా అన్నాడు. ఆ సిపాయి పరిగెత్తుకొచ్చాడు. రాత్రి 10 గంటలకి నన్ను శిబిరంలో కలువు అని మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు. ఆ సిపాయి అన్నాడు, రాత్రి 10 గంటలకి యుద్ధ వ్యూహాన్నంతటినీ కూడా ఖరారు చెయ్యడానికి మీ దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళు, మంత్రులు, సేనానులు అందరూ వస్తారు, నేను సామాన్య సిపాయిని, నన్నెవరు పంపిస్తారన్నాడు. అంటే మహారాజు అన్నాడు, ఇప్పటికే అధికార ముద్రిక కొంతమందికి ఇచ్చాను, అది చూపించి లోపలికి రావడానికి ముఖ్యులు నిర్ణయింపబడ్డారు. నీకు ఇది ఇస్తున్నాను, తీసుకో, నువ్వెవరిని అడగక్కర్లేదు, ఇది పట్టుకుని చుట్టుపక్కల తిరుగుతుండు, నిన్నే ముందు తీసుకొస్తారన్నారు. ఆయన చూశాడు ఏమిటని, శత్రురాజు ఉంగరం అది. అమ్మ బాబోయ్, శత్రురాజు ఉంగరం ఇచ్చారేమిటన్నాడు. నీకెందుకు, నేను చెప్పింది చెయ్యి. ఇప్పుడు ఆయన శత్రురాజు ఉంగరం పట్టుకుని రాత్రి 7ంటికి ఇంకా రాజుగారు భోజనం కూడా చేయకముందే శిబిరం చుట్టూ తిరుగుతున్నాడు. సేనాధిపతి చూసి, ఎందుకురా ఇక్కడ తిరుగుతున్నావు అన్నాడు. అబ్బబ్బే ఏం లేదండి అన్నాడు.
ఏం లేదంటావు, ఎందుకు తిరుగుతున్నావు? అంగీ అంతా వెతికాడు, శత్రురాజు ఉంగరం దొరికింది. ఇప్పుడు గబగబా ముందు వీడిని పట్టుకెళ్ళి రాజుగారి దగ్గరికి, మహారాజా మీ శిబిరం చుట్టూ శత్రురాజు ఉంగరం పట్టుకు తిరుగుతున్నాడు, తీసుకొచ్చాను. అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇస్తారు ఇప్పుడు, అలాంటి వాడిని తీసుకొచ్చారని గబగబా ముందు వీడిని ప్రవేశపెట్టారు. రాజు అన్నాడు, వీడి సంగతి నేను చూస్తాను, మీరు బయటికి వెళ్ళండి అని ముందు వీడితో మాట్లాడి, ఒరే మామూలుగా వస్తే నిన్ను 11 గంటలకి లోపలికి తీసుకొస్తారని 7 గంటలకి తీసుకురావడానికే శత్రురాజు ఉంగరం ఇచ్చాను, వాళ్లే పట్టుకొచ్చారు లోపలికి, చూసావా? నా దగ్గరున్నది శత్రురాజు ఉంగరము అని తెలుసుకుంటే తొందరగా రాజుగారిని చేరుకున్నట్టే, ఈ కామమునకు నేను లొంగిపోయి పాడైపోతున్నానని తెలుసుకుని పరదేవతకి నమస్కరించి శరణాగతి చేసినా ఆవిడే చూసుకుంటుంది. కానీ చిత్తశుద్ధితో తెలుసుకోవాలి, నేను లొంగిపోయి పాడైపోతున్నానని నువ్వు గుర్తించగలిగితే త్రికరణ శుద్ధిగా, అలా నువ్వు పరదేవతకి శరణాగతి చెయ్యగలిగితే ఆవిడే నిన్ను ఉద్ధరించి మళ్ళీ ఆ కామాన్ని భగవత్కామంగా మార్చి పరమేశ్వరుడి వైపుకి తిప్పేస్తుంది. 2 దారులు ఇచ్చింది. నువ్వు కామాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవడము చేతకాక, పోని అలివిమీలిన కామానికి వశపడి అలా వశపడడం తప్పని తెలుసుకోలేక, ఇంతకన్నా సుఖం లేదని అనుభవిస్తే అమ్మవారి తప్పెక్కడుంది అందులో? అందుకు ఆవిడ మన్మధుణ్ణి సృజించింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ మన్మధుణ్ణి సృజించడంలో ఎంత మాత్రమూ దోషం లేదు, మళ్ళీ పుట్టించడం. కాబట్టి ఇప్పుడు తల్లి, అందుకని మూకశంకరులు అంటారు, ఐక్షిషి పాశాంకుశధర హస్తాంతం విస్మయార్హ వృత్తాంతం అన్నారు. అమ్మా నీది విస్మయార్హమైన వృత్తాంతం అమ్మా అన్నారు. ఎందుకంత ఆశ్చర్యపోవలసిన విషయం అంటే, మామూలుగా చెరుకు విల్లు బాణాలు మన్మధుడి చేతిలో ఉంటే శివుడు లొంగడు, తను పుచ్చుకుంది. పుచ్చుకునేటప్పటికీ పరమేశ్వరుడు ఎంత వశుడైపోయాడో, ఎంత వశుడైపోయాడంటే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చోట దెప్పి పుడిచారు. ఒక చోటేమి, ఎన్ని చోట్ల అమ్మవారిని అన్నారు ఆయన అంటే నింద కాదు, అమ్మవారి వైభవాన్ని స్తోత్రం చేస్తూ ఎన్ని చోట్ల అన్నారో, అమ్మా అమాయకుణ్ణి చేసి శివుణ్ణి ఎంత అల్లరి పెట్టేస్తున్నావమ్మా, త్వయాహృత్వా వామం వపరిపరితృప్తే నవపుషా. అమ్మా నేను వచ్చి అర్ధనారీశ్వర స్వరూపం కదా, ఎడం పక్కన పార్వతీదేవి కుడి పక్కన శంకరుడు కనపడతాడని వచ్చాను, తెల్లటి శంకరుడు కనపట్టలేదు, మొత్తం నువ్వే కనపడుతున్నావు అమ్మా, నాకు అనుమానంగా ఉంది, ఏమనుకోక ఆయన సగం ఇస్తే మిగిలిన సగం నువ్వు దొంగిలించావా అన్నారు. ఎందుకని? శంకరుడు శుద్ధ స్ఫటికంలా ఉంటాడు తెల్లగా, అమ్మవారు ఎర్రగా ఉంటుంది. ఎర్రటి అమ్మ తెల్లటి శరీరంలో సగం పుచ్చుకుందనుకోండి, ఆ కాంతి మిగిలిన తెలుపుని కప్పేస్తుంది. కప్పేస్తే తెల్లని శంకరుడు కనపడ్డు, ఎర్రని కాంతుల్లో లీనమైపోతాడు. అందుకని అమ్మా నువ్వు నీకు సగం ఇస్తే నువ్వు మిగిలిన సగం అపహరించావా అన్నారు శంకరాచార్యులు. ఆ తల్లి పరమేశ్వరుణ్ణి తెచ్చి తండ్రిగా ఎంత గొప్పగా కూర్చోపెట్టిందన్నారంటే శంకరాచార్యుల వారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత ఆటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం యమారుహ్యద్రుహ్యత్కవనిరథమర్కేందుచరణం మహావీరో మార ప్రమథపతయే సంగీతవతే. ఒకానొకప్పుడు శంకరాచార్యుల వారే వెళ్ళి అమ్మవారితో, అమ్మా నాకు అనుమానంగా ఉందమ్మా, మన్మధుడు పరమశివుడి మీద యుద్ధానికి బయలుదేరుతున్నాడని అన్నారు. ఏమిటి శంకరా చెప్పడం, మన్మధుడు పరమశివుడి మీద యుద్ధానికి ఎడతాడా, ఆయన పేరు చెప్తేనే హడలు కదా అంటే, అమ్మ మరి యుద్ధ సంభారాలని సమకూర్చుకుంటున్న వాడిని చూసి ఏమనాలి, పూర్వశత్రుత్వం ఉన్నవాడి మీదకేగా పెడతారు. మన్మధుడికి శత్రుత్వం ఎవరి మీద ఉంది, అందరూ ఆయనకి దాసానుదాసులు అయిపోయిన వారి, ఆయనకి లొంగనివాడు ఆయన్ని కాల్చినవాడు ఒక్కడే శివుడు మీ ఆయనే. అందుకని మీ ఆయన మీద యుద్ధం చేసి లొంగ తీసుకోవడానికే సంభారాలు సమకూర్చుకుంటున్నాడు. మా ఆయన్ని ఓడించడానికి సంభారాలు సమకూర్చుకున్నాడా? ఏం సమకూర్చుకున్నాడు అంటే, సమకూర్చుకోవడం ఏమిటి, మా ఓడిపోయినట్టే మీ ఆయన. అయ్యో బాబోయ్ అదేమిటయ్యో, అదెప్పుడు జరిగింది అంటే, అమ్మాయి ఏం చెప్పమంటావు, మీ ఆయన రథానికి 2 చక్రాలు సూర్యచంద్రులు భూమిని రథంగా చేసుకుంటాడు, మన్మధుడు ఇప్పుడు దానికి రెట్టింపు శక్తితో 4 చక్రాల రథం ఒకటి తయారు చేసుకున్నాడు. ఏమిటయ్యో ఆ రథం అంది అమ్మవారు. నీ ముఖం అనేటటువంటి రథం ఉందే, ఆ రథానికి నీ చెవులకు పెట్టుకున్నటువంటి ఆ వజ్రతాటంకములు 2 చక్రాలు, నీ బుగ్గల్లో ప్రతిఫలించినప్పుడు వచ్చినటువంటి ప్రతిబింబాలు 2 చక్రాలు. ఈ 4 చక్రాల రథం నీ ముఖం ఎక్కి నీ ముఖమన్న రథంలో కూర్చున్నాడు. ఎక్కడ రాన శత్రువు మన్మధుడని పరమశివుడు భూమి అన్న రథం ఎక్కొచ్చాడు. వచ్చి ఎక్కడున్నాడు అన్నాడు. అదిగో మన్మధుడు అక్కడున్నాడు రథంలో అన్నారు. ఏ రథం? మీ ఆవిడ ముఖం అన్నారు. ఇలా చూశాడు, నీ ముఖం కనబడింది. ధనస్సు అక్కడ పెట్టేసి పార్వతి ఏని వచ్చి పక్కన కూర్చున్నాడు. ఓడిపోయినట్టే కదమ్మా.
ఏర్పాట్లు చేసుకుని గెలిచినట్టే కదమ్మా. ఎంత టక్కరివాడివి శంకర, ఎంత గొప్పగా చెప్పావని పరదేవత మురిసిపోయింది. కాబట్టి ఆ మన్మధుడికి అంత శక్తినిచ్చింది, మళ్ళీ పునఃసృష్టి చేసింది. పైకి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా హిమవంతుని యొక్క కుమార్తెగా అంతఃపురంలో పెరుగుతోంది. తర్వాత కళ్యాణానంతరం పరమశివుడు వరం ఇచ్చారు. ఆ మన్మధుడు ఎవరైతే కాలిపోయి ఉన్నాడో ఆయన కృష్ణ పరమాత్మ అవతారంలో మళ్ళీ ఆయనకి కుమారుడిగా జన్మిస్తాడు. ఆ కుమారుడిగా జన్మించినప్పుడు రతీదేవి కూడా ఆ రాక్షసుడి ఇంట్లో ఆమె పరిచారికగా ఉండి మళ్ళీ మన్మధుడిని చేరుకుంటుంది అని. కాబట్టి ప్రద్యుమ్నోపాఖ్యానం అని మీరు వింటూ ఉంటారు. అప్పుడు మళ్ళీ శరీరాన్ని పొందాడు మన్మధుడు, మళ్ళీ పరమశివుడు వరం ఇచ్చాడు. కాబట్టి తల్లి శరీరం కనపడకుండా మన్మధుడి నుంచి లోకాన్నంతటినీ నడిపింది. సరే, నడిచిపోతోంది. మరి పార్వతీ కళ్యాణం ఎప్పుడు? అసలు పార్వతీ కళ్యాణం అయితే కదా. ఇప్పుడు ఇప్పటికే ఒకసారి మన్మధుడు వేసినటువంటి బాణాలకి లేనిపోని ఉపద్రవం వచ్చి సృష్టి అంతా ఆగిపోయింది. ఏదో ఆ తల్లి అనుగ్రహించింది కాబట్టి మళ్ళీ శరీరం లేనివాడై మళ్ళీ నడిపించాడు. ఇప్పుడు మళ్ళీ ఇంద్రుడు పిలిచి మళ్ళీ మన్మధా వెళ్ళు అన్నాడు అనుకోండి, ఊరుకుంటాడు. ముందు మన్మధుడు బాణాలు ఇంద్రుడి మీద వేస్తాడు, అలా పడు నువ్వు ముందు కాసేపు. కాబట్టి ఇప్పుడు అసలు ఎలా పార్వతీ కళ్యాణం? ఎవరి మానాన వాళ్ళకి కడుపులో కోరికుంది పార్వతీ కళ్యాణం అయితే బాగుందని. కానీ పార్వతీ కళ్యాణం అవ్వడానికి కావలసిన మార్గం చెయ్యగలిగిన వాడు మాత్రం ఎవడు లేడు. ఇక్కడ పరమశివుడు జోక్యం చేసుకున్నాడు. ఆయన అన్నాడు, నేను బాహ్య సౌందర్యానికి మురిసిపోయేవాణ్ణి కాను. పార్వతీదేవి అందగత్తెయే కావచ్చు, కానీ నేను బాహ్యంలో అందానికి వశుణ్ణి కాను. అంతఃసౌందర్యానికి వశుణ్ణి అవుతాను. ఆ అంతఃసౌందర్యాన్ని ఈమె యందు ఆవిష్కరించాలి. ఆ తల్లికి ఉందని తెలుసు పరమశివుడికి. కానీ పార్వతీదేవి గొప్పతనం ఏమిటో లోకానికి చాటింపిస్తారు. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం. ఆయన ఆవిడ గురించి, ఈవిడ గురించి, ఈయన గురించి ఆవిడ తపస్సు చేసి ఒకరినొకరు పొందారు. అందుకని ఆయన సోది చెప్పే వేషం ఒకటి కట్టాడు. కట్టి మేనకాహిమంతుల యొక్క అంతఃపురానికి వచ్చాడు. వచ్చి కాకోధరాధీశ కంకణంబులు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి సామజదనుజేంద్రనుత్తరీయము దాచి కమనీయ కనకాంబరమును కట్టి గంగా నిశానాధ కలిత జూటము దాటి కుర్రు వెంట్రుకలు కల కొప్పు కట్టి. మహానుభావుడు ఆయన తలుచుకుంటే ఏం చేయలేడు. పావక రాజిత పాలభాగము దాచి తిలకంబుతో పాలమర చేసి త్రిశూలంబు దాచి చేత సెజ్జయమర వెలది మేనకల్గు వీరుడు వెలది అయి సోది సోది అనుచు ఎగుదించే. ఆయన ఎరుకల సాని వేషం వేశాడు. సోది చెప్పే వాళ్ళ వేషం ఉంటుందే, ఇదేం విచిత్రమో. కానీ కళ్యాణం చేసుకోవడానికి వచ్చినటువంటి మూర్తుల్లో శ్రీ మహావిష్ణువు ఇదే వేషం కట్టారు పద్మావతి పరిణయానికి, ఇదే వేషం కట్టారు పరమశివుడు పార్వతీ కళ్యాణానికి. పరమేశ్వరుడు ఆయన దేహార్థ భాగమునందు పార్వతీదే ఉంటుంది. మహానుభావుడు, గొప్ప సౌందర్య రాశి పరమేశ్వరుడు. అటువంటి ఆయన కాకోధరాధీశ కంకణంబులు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి. ఆయన చేతులకి కంకణాలుగా పెట్టుకునేవి, వేళ్లకి ఉంగరాలుగా పెట్టుకునేవి, చేతులకి మణికంకణాలుగా పెట్టుకునేవి పావులే. కాబట్టి ఆ పావులన్నీ తీసేశాడు గుర్తుపట్టకుండా. తీసేసి ఏటి ఒడ్డున దొరికే శంఖాలుంటాయే వాటితో వాళ్ళు కంకణాలు కట్టుకుంటారు. గాజులు, పూసలు, హారాలు అన్నీ అవి వేసుకుంటారు. అందుకని ఆ శంఖ కంకణాలన్నీ కట్టుకున్నాడు. కాకోధరాధీశ కంకణంబులు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి సామజదనుజేంద్రనుత్తరీయము దాచి కమనీయ కనకాంబరమును కట్టి. ఏనుగు చర్మాన్ని కట్టుకుంటాడు. ఏనుగు చర్మాన్ని కట్టుకునేటటువంటి పరమేశ్వరుడు ఆ ఏనుగు చర్మాన్ని తీసేసి పక్కన పెట్టి ఓ ఎర్రటి పట్టుబట్ట ఒకటి కట్టుకున్నాడు. ఎర్రటి పట్టుబట్ట కట్టుకుని గంగా నిశానాధ కలిత జూటము దాటి కుర్రు వెంట్రుకలు కల కొప్పు కట్టి. గంగమ్మతో తడిసి ఉండేటటువంటి పెద్ద జటాజూటముతో ఉంటాడు. జటాజూటంతో ఉన్న ఆయనే బోడిగుండుతో ఉన్న ఆయనే. నమ కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ. పెద్ద జటాజూటంతో ఉంటే శంకరుడు, బోడిగుండుతో ఉంటే శంకర భగవత్పాదులు, రెండూ ఆయనే. కాబట్టి మహానుభావుడు ఆ గంగానదితో తడిసినటువంటి ఎర్రని జటలు కలిగినటువంటి కొప్పు అంతర్ధానం చేసి
ఒక పక్కకు వచ్చేటట్టుగా గొల్ల కొప్పు అంటారే అలా ఓ పక్కకు వచ్చేటట్టుగా ఓ కొప్పు ఒకటి వేసుకున్నాడు. వేసుకుని గంగా నిశానాధ కలిత జూటము దాచి కురు వెంట్రుకలు కల కొప్పు కట్టి భావకరాజిత పాలభాగము దాచి తిలకంబుతో పాలమర చేసి మూడవ కంటితో ఎప్పుడు వెలుగొందేటటువంటి పరమశివుని యొక్క పాలభాగము ఆ మూడవ కన్ను కనపడకుండా ఎర్రగా ఇంత బొట్టు పెట్టుకున్నాడు. సోది చెప్పుకునేవాళ్ళు సోది చెప్పేవాళ్ళు పెట్టుకునే బొట్టు మామూలుగా ఇతర సువాసినులు పెట్టుకునే బొట్టులా ఉండదు. ఏకంగా ఏదో బెత్తడంటామే అలా ఇంత బొట్టు పెట్టుకుంటారు, ఇంత పెద్ద కుంకం బొట్టు పెట్టుకుంటారు. అది మూడవ కంటిని దాచడానికి సరిపోయింది. పెద్ద కుంకం బొట్టు ఒకటి పెట్టుకున్నాడు. త్రిశూలహస్తము దాచి చేతిలో ఉన్న త్రిశూలం తప్పుకుంది. చేత సెజ్జయమర ఓ పూల సజ్జ ఒకటి పట్టుకున్నాడు. ఆ తంబురా ఒకటి మీటుతూ ఉంటారు, ఆ తంబురా ఒకటి పట్టుకున్నాడు. పట్టుకుని చేత సెజ్జయమర వెలది మేనకల్గు వీరుడు వెలదియి సగభాగంలో స్త్రీ పార్వతీదేవి ఉండేటటువంటి అర్ధనారీశ్వర స్వరూపమైనటువంటి పరమశివుడు పూర్తిగా సోది చెప్పే ఆడదాని రూపాన్ని పొందాడు. వెలది మేనకల్గు వీరుడు వెలదియి ఎరుకయ నచు ఏగుదించే ఎరుకల సాని వేషంలో నేను ఎరుక చెప్తానమ్మ ఎరుక అంటూ ఆ పురవీధుల్లో తిరుగుతున్నాడు. హిమవంతుని యొక్క పురవీధుల్లో ఏమిటో పూర్వం ఆ ఎరుకల సాని వచ్చింది అంటే కష్టానికి మార్గం చెప్పేది, జరగబోయే విషయాలని చెప్తుంది. కాబట్టి ఆ ఎరుకల సానిని తీసుకురండి అని గబగబా పంపించాడు. ఆవిడ వచ్చింది, ఎరుక చెప్పడం మొదలుపెట్టింది. వెంకటేశ్వర కళ్యాణంలో అయితే ఆ ఎరుకల నిజంగా సోదిలాగే ఉంటుంది, అలాగే చెప్తుంది ఆవిడ సోది. ఇక్కడ దాన్ని అందమైనటువంటి పద్యాల రూపంలోకి తీసుకొచ్చారు. ఆ సోది చెప్పేటటువంటి తల్లి రూపంలో ఉన్న పరమశివుడు హిమవంతుని యొక్క అంతఃపురంలోకి వచ్చి ఆ మేనకాదేవి వంక చూసి అన్నాడు, మీకున్నటువంటి ఈ సమస్య, లోకాలకున్న సమస్య తొలగిపోవడానికి ఒక గొప్ప మార్గం. కువలయలోచన కొన్నిది నంబులు కొండల రాజింటనుండగలదు. ఉండి నువిదితో కూడి శివునికై తపమర్ధి చేయగలదు. తపమర్ధి చేసిన తరలాక్షి శివుని భర్తగా పడయగలదు. శివుని పెండ్లియాడి అర్ధాంగలక్ష్మి అయి సకల భువన రాజ్య సంపదలు కలిగి 6 మొగములవానికని వేడుక నుండగలదు అన్నాడు ఆయన. ఆయన వచ్చి పరమశివుడు కదండి, ఆయనకి తెలియందే ఉంటుంది. కాబట్టి ఆయనే సోది చెప్తున్నవాడిగా కువలయలోచన కొన్నిది నంబులు కొండల రాజింటనుండగలదు. ఈమె ఉందే కలువల వంటి కన్నులున్న ఈ తల్లి, ఈమె కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఈ అంతఃపురాన్ని విడిచిపెట్టి తర్వాతి కాలంలో విధులతో కూడి కొంతమంది చిలికెత్తెలతో కలిసి శివునకై తపమర్ధి చేయగలదు. ఈమె శివుణ్ణి భర్తగా పొందాలి అని తపస్సు చేయడానికి వెడుతుంది. తపమర్ధి చేసిన తరలాక్షి నిన్ను గూర్చి మీనాంక వైరియు మెచ్చగలడు. తపం ఆ పరమశివుడి కోసం తపస్సు చేసినటువంటి ఈమె యొక్క తపస్సు యొక్క ఉగ్రత చూసి పరమశివుడు అంతటి వాడు మెచ్చుకుంటాడు. తపమర్ధి చేసిన తరలాక్షి నిన్ను చూచి మీనాంక వైరియు మెచ్చగలడు. మెచ్చి సంభావించి నీ తండ్రి ఇంటను వేడుక నిన్ను పెండ్లి ఆడగలడు. ఆ పరమశివుడు నీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి కన్యని అర్థించి ఇక్కడే కన్యాదానం చెయ్యవలసిన చోట కైలాసాన్ని విడిచిపెట్టి వచ్చి హిమవత్ పర్వతం మీద నిన్ను కళ్యాణం చేసుకుంటాడు. శివుని అర్ధాంగలక్ష్మివై, పరమశివుడికి అర్ధాంగలక్ష్మివై సకల భువన రాజ్య సంపదలు పొంది సకల భువన రాజ్యములు కూడా నీ యొక్క విభూతిగా పొంది 6 మొగమలవాణ్ణి చూచుచూ 6 ముఖములున్నవాణ్ణి కొడుగ్గా పొంది ఒళ్ళో పెట్టుకుని పొంగిపోతూ నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావమ్మా ధవళనేత్ర, ఓ తెల్లని కన్నులున్నదానా, నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు, కాబట్టి ఇది జరుగుతుంది అన్నాడు. ఆవిడ చాలా సంతోషించింది. కానీ మేనకాదేవి చాలా చిన్నబుచ్చుకుంది. ఎక్కడ గారాభంగా పుట్టి పెరిగిన పిల్ల, ఎక్కడ పరమశివుడి గురించి తపస్సు అంటే అంత తేలికైన విషయమా? ఏమిటో పిల్ల తపస్సు చేయడానికి వెళ్తుందంటున్నాడు అని బెంగపెట్టుకుంది. ఆవిడ అనుకున్నట్టే కొన్నాళ్ళు పోయిన తర్వాత పార్వతీదేవి నేను పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తాను అని బయలుదేరింది. అప్పుడు మేనకాదేవి అంది, ఉమా వెళ్ళవద్దు, తపస్సుకి వెళ్ళవద్దు, అంతఃపురంలోనే ఉండు.
తల్లి చేత అత్యంత ప్రీతితో తపస్సుకి వెళ్ళవద్దు అని చెప్పబడింది కాబట్టి ఆ తల్లికి ఉమ అని పేరు వచ్చింది. ఇప్పుడు పరమశివుడే వచ్చి చెప్పాడుగా, పరమశివుడే వచ్చి చెప్పాడు, పార్వతీదేవి వెళ్ళి తపస్సు చేస్తోందిగా, కాబట్టి పార్వతీ కళ్యాణం అయిపోవాలిగా. అయిపోతుందని మీరు అనుకుంటున్నారేమో, ఎన్ని మలుపులు తిరిగేస్తుందో. అందుకే లోకంలో పార్వతీ కళ్యాణం అంత గొప్ప కళ్యాణం అయింది. పార్వతీ కళ్యాణం చెప్పుకున్నా, పార్వతీ కళ్యాణం విన్నా అన్ని శుభములు అనగూడడానికి కారణం అది. ఇప్పుడు ఆ తల్లి వెళ్ళి తపస్సు మొదలుపెట్టింది. ఇది పగలని ఇది రేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది ఎని సతిత మనమున్నత లపక. ఆవిడ ఇది పగలని కాని, ఇది రాత్రిని కాని, ఇది ఎండని కాని, ఇది వానని కాని మనసులో తలుచుకోకుండా ఆ తల్లి రాత్రింబవళ్ళు కూర్చొని ఘోరాతి ఘోరమైన తపస్సు చేస్తోంది. ఎంత తపస్సు చేసి శుష్కించిపోయినా పరమేశ్వరుడు దర్శనమివ్వలేదు. ఇవ్వకపోతే ఆవిడ నా తపస్సు సరిపోలేదు శివదర్శనానికని ఆగ్రహాన్ని పొంది, ఆగ్రహం అంటే మనసులో బాధ పొంది కుంది, ఆమె ఆహారాన్ని పూర్తిగా విస్మరించింది. కేవలముగా చెట్టు నుంచి రాలిపోయినటువంటి ఆకులు ఏ ఉంటాయో అవి మాత్రం ఒకటో రెండో ఆకులు తిని తపస్సు చేసింది. ఆకులు తిని తపస్సు చేసింది కాబట్టి అపర్ణ అని పేరు వచ్చింది. అసలు నిజానికి అపర్ణ తత్వము, అపర్ణ ఎక్కడుంటుందంటే కొమ్మలు ఆకులు అన్నీ లేకుండా ఉన్నటువంటి చెట్టు ఏది ఉంటుందో మోడుగా, అదే పరమేశ్వరుడు. ఆకులు లేకుండా చెట్టు ఉండిపోవడమే అపర్ణాతత్వం. అలా కూడా ఆవిడ పరమేశ్వరుడితో కలిసే ఉంటుంది తప్ప విడివడి ఉండదు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.